నమస్తే. వీటీవీ ప్రైమ్కి స్వాగతం. చంద్రబాబు నాయుడు గారు సోషల్ మీడియాని అణచివేయడం కోసం ఒక చట్టాన్ని తీసుకొస్తామని చెప్తున్నారు. దాన్నే ఫేక్ న్యూస్ యాక్ట్ అని చెప్తున్నారు. అయితే ఈ ఫేక్ న్యూస్ యాక్ట్ ఏమిటి, అసలు ఈ ఆలోచన ఎవరికి వచ్చింది, ఈ చట్టం ఒకవేళ వస్తే ఏమవుతుంది, ఇది ఇలాంటి చట్టాలు మిగతా రాష్ట్రాలు ఏమైనా ఉన్నాయా, వీటిని మళ్ళీ ఏం చేస్తారు, శిక్షలు ఎలా ఉంటాయి, వీటి గురించి నేను కొంత వివరంగా మీకు చెప్తాను. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవాళ్ళు, ఛానల్స్ నిర్వహించేటువంటి వాళ్ళు దీన్ని కాస్త ఓపికగా చూసి మిగతా వాళ్ళకి కూడా దీన్ని షేర్ చేస్తే బాగుంటుంది. ఇది చంద్రబాబు నాయుడు గారి మస్తిష్కం నుంచి పుట్టినటువంటి ఆలోచన అంటే కాదు. పోనీ ఆయన తనయుడు మస్తిష్కం నుంచి వచ్చిందంటే అది కాదు. పోనీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆలోచన అంటే కాదు. కానీ ఇలాంటిది ఏదో చెయ్యాలి అనేటువంటి కసి అయితే మాత్రం వాళ్ళకి చాలా బలంగా ఉంది. మరి ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది తెలుగునాట పుట్టినటువంటి ఆలోచన కాదు. కర్ణాటక నుంచి వీళ్ళు ఈ ఆలోచనని అడాప్ట్ చేసుకున్నారు. కర్ణాటకలో ఎందుకు వచ్చిందంటే మీకు తెలిసి ఇటీవల ఒక స్టేడియంలో తొక్కిసలాటవడం, ఆ తర్వాత వాటి మీద కొన్ని రకరకాల వార్తలు రావటం, వాటి మీద ప్రభుత్వం మండిపడినటువంటి సందర్భంలో, అంతేకాకుండా అక్కడ పదే ఇక్కడ గమ్మత్తు ఏంటంటే అక్కడేమో బీజేపీ వారు చేసేటువంటి దుష్ప్రచారాన్ని గతంలో కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారికి కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా బాసటగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఉంటే కర్ణాటక నుంచే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు కూడా అదే రకంగా ఉన్నారు. సో అక్కడ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉంటారు కాబట్టి అక్కడ జరుగుతున్న వీటి మీద గట్టిగా ఒక బలమైనటువంటి ఇది పెట్టాలి అని అక్కడ ప్రభుత్వం ఫేక్ న్యూస్ బిల్ 2025 అనేటువంటి ఒక డ్రాఫ్ట్, అంటే ఒక ముసాయిదా తయారు చేసింది. ఇది ఇంకా అక్కడ చట్టంగా అయితే రాలేదు. కానీ ఈ డ్రాఫ్ట్ వచ్చిన తర్వాత అక్కడ పెద్ద ఎత్తున దుమారం, దాని మీద చర్చలు ఇవి ఇది వీళ్ళని బాగా ఆకర్షించింది, చంద్రబాబు నాయుడు గారు అండ్ పార్టీని, సో కూటమి ప్రభుత్వాన్ని. సో మనం కూడా ఇలా చేయాలని ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఇవేమి లేకుండానే బిఎన్ఎస్ సెక్షన్లు అవి ఇవి ఎస్సీ ఎస్టీ యాక్ట్లు 111 యాక్ట్లు అన్ని పెట్టారు. అదంతా కూడా అయిపోయింది. ఆ ఇన్నింగ్స్ అయిపోయింది. కోర్టులు ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ అది క్రమంగా కొంత బలహీనపడింది. ఇప్పుడు ఫ్రెష్ గా ఈ చట్టం తేవడం ద్వారా ఒక సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో ఇది ఎలా ఉంటుంది అని అంటే, ముందు మనం లెటస్ గో టు కర్ణాటక డ్రాఫ్ట్. ఈ కర్ణాటక డ్రాఫ్ట్ లో ఏముందనేటువంటిది చూద్దాం. 2025 మార్చిలో ఇది ఒక ముసాయిదా తయారు చేసి జూన్ లో కేబినెట్ పరిశీలనకి ఇది వచ్చింది. ఇక్కడ కూడా ఒక అదే విధంగా కమిటీని వేశారు కదా, ఆ కమిటీ ఇదంతా కూడా స్టడీ చేసి విధి విధానాలు తయారు చేస్తుంది. అదే విధంగా సోషల్ మీడియాలో తప్పుదారి పట్టించేటువంటి సమాచారం అంటే ఫేక్ న్యూస్ మీద ఒక చట్టాన్ని తీసుకురావాలి. ఈ చట్ట ప్రకారంగా శిక్షలు ఎలా ఉంటాయంటే 2 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది, 10 లక్షల వరకు కూడా జరిమానా ఉంటుంది. దీనికోసం ప్రత్యేక కోర్టులు, అథారిటీలు లాంటివి కొన్ని ఉండేటట్టుగా ఇది ప్రతిపాదించారు. సో ఇవన్నీ కూడా ఏంటి, ఇక్కడ దీని ప్రకారంగా ఈ చట్టాలు ఎవరైనా సరే ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తే బాగుంటుందన్న వెంటనే దీని మీద అక్కడ పౌర సంఘాలు పెద్ద ఎత్తున గొడవకి దిగాయి. ఏమని, అసలు ఫేక్ ఏంటి, మిస్లీడింగ్ ఏంటి, ఇక్కడే సమస్య. ఇది చాలా ఆసక్తికరమైన సమస్య. కోర్టులు కూడా దీని గురించి ఏమన్నాయి అనేది మీకు కొన్ని కోర్టు జడ్జిమెంట్స్ కూడా చెప్తా. ఫేక్ న్యూస్ ఏంటి, మిస్లీడింగ్ న్యూస్ ఏంటి, హౌ యూ కెన్ డిఫైన్, నువ్వు ఎలా దాన్ని నిర్వచిస్తావు అనేటువంటిదే ఇక్కడ. సో అక్కడ దాని దగ్గర ఇది ఇంకా మరింత సమగ్రంగా చేయాలని చెప్పిన డ్రాఫ్ట్ దగ్గర ఇది ఆగిపోయింది. డ్రాఫ్ట్ అయిన తర్వాత దీన్ని అసెంబ్లీలో ప్రవేశపెడతారు. అసెంబ్లీలో అక్కడ పెద్ద ఎత్తున ఖచ్చితంగా డెఫినెట్ గందరగోళం అవుతుంది. గందరగోళాల మధ్య ఆమోదం పొందొచ్చు, గవర్నర్ దగ్గరికి వెళ్తుంది. గవర్నర్ అంగీకారం వచ్చిన తర్వాత చట్టం అవుతుంది. ఇక అమలు విషయంలో ఏమవుతుంది అనేటువంటిది చెప్తాను. దాన్ని అలా ఉంచుకున్నట్లయితే ఇక్కడ దీని మీద అసలు ఈ బిల్లు పెడతా ఉన్న వెంటనే ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ దీని మీద చాలా పెద్ద ఎత్తున గొడవ చేసింది. ఎందుకు అంటే కేంద్రంలో ఆల్రెడీ మనకి భారతదేశంలో మనకి కొన్ని చట్టాలు ఉన్నాయి. ఉన్నప్పుడు మరి మళ్ళీ రాష్ట్ర స్థాయిలో ఈ చట్టాలు ఏంటి, కేంద్ర చట్టాలతో దీనికి ఏంటి ఇది అనేది కనుక చూసినట్టయితే ముందు మనం ప్రస్తావించుకోవాల్సింది ఐటీ యాక్ట్ 2000 సెక్షన్ 69A. సెక్షన్ 69Aకి బ్లాకింగ్ పవర్ అనేటువంటిది ఉంటుందన్నమాట. ఈ బ్లాకింగ్ పవర్ ఉన్నప్పుడు సుప్రీంకోర్టు
శ్రియా సింఘాల్ 2015లో ఈ 69A స్పెసిఫిక్ విధి విధానాలతో అంగీకరించింది. దాని ప్రకారంగా కొన్ని ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలి. ఎడాపెడ సెక్షన్లు పెట్టేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి వీల్లేదు. ఏంటంటే ఒక రివ్యూ కమిటీ ఇలాంటివన్నీ ఉంచి దాన్ని చెప్పాలి, కానీ యాంత్రికంగా రొటీన్ గా కంటెంట్ తొలగించేసిండని చెప్పడానికి వీల్లేదు. సో ఇది ఇక్కడ అయితే ఐటీ రూల్స్ 2021 అండ్ 2023లో దీనికి సవరణలు చేశారు. ఏంటి? ఫ్యాక్ట్ చెక్ యూనిట్, దీన్ని FCU అని చెప్పానంటారు. ఈ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ప్రకారంగా రూల్ 3 సబ్సెక్షన్ 1 సబ్సెక్షన్ B సబ్సెక్షన్ Vని ముంబై హైకోర్టు 26 రాజ్యాంగ విరుద్ధం అని చెప్పని దీన్ని తొలగించింది. ఇది ఖచ్చితంగా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కి ఇది విరుద్ధంగా ఉందని చెప్పని తొలగించి. ఎందుకు అన్నట్లయితే ఫేక్, ఫాల్స్, మిస్లీడింగ్ ఈ 3 పదాలు కూడా చాలా వేగ్గా ఉన్నాయి. వీటిల్ని సరైనటువంటి వివరణ ఎక్కడ ఉంటుంది? ఇది సమంజసంగా లేదు, ఇది అసమంజసంగా ఉంది. ఖచ్చితంగా ఇది వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 19 సబ్సెక్షన్ 1 అండ్ సబ్సెక్షన్ A. భావ ప్రకటన స్వేచ్ఛకి ఇది పూర్తిగా విరుద్ధంగా ఉంది అని చెప్పింది. ఇక BNS మనకు ఆల్రెడీ కొన్ని ఉన్నాయి వీటికి సంబంధించి. BNS క్రిమినల్ కోడ్లోనే మిస్ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఉంది. మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే దానికి BSN ప్రకారంగా శిక్షలు 353 ప్రకారం పబ్లిక్ మిస్చీఫ్ కనుక చేసినట్టయితే వాళ్ళకి శిక్షలు ఉంటాయి. సో ఇది డిజిటల్ మీడియాతో సహా కూడా ఎవరైనా సరే దీని మీద ఇలాంటివి చేస్తే ఇదవుతుంది. అంటే దేశవ్యాప్తంగా వర్తించేటువంటి ఫ్రేమ్వర్క్ ఆల్రెడీ మన చట్టాల్లో ఇప్పటికే ఉంది. అదే విధంగా అదొకటే కాదు, ఇంకా సెక్షన్ BNS సెక్షన్ 152 అంటే పాత సెక్షన్ లో తీసుకుంటే ఇది సెడేషన్ అన్నమాట. ఈ సెడేషన్ స్థానంలోనే ఇప్పుడు BNS 152 అనేటువంటిది వచ్చింది. ఇది సార్వభౌమత్వానికి, జాతీయ ఐక్యతకి గనక భంగకరమైనట్టయితే దానికి శిక్షలు ఉంటాయి. ఇక ఫేక్ న్యూస్ ని ఎలా ఎదుర్కోవాలి అనేటువంటిది చూసుకున్నట్లయితే దీనికి కూడా 69A ఐటీ రూల్స్ 2021 అనేటువంటిది ఇక్కడ ఉంది. తర్వాత దీంతో పాటు BNS 353 ఉంది. ఇది ఆల్రెడీ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ వారి మీద, చాలా మంది మీద ఈ 2 సెక్షన్లు కూడా ఆల్రెడీ పెట్టినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ ఈ అస్పష్టంగా ఉండేటువంటివి వీటిని మాత్రం కోర్టులు తిరస్కరించి అసలు వేగ్ న్యూస్ అంటే ఏంటి అంటే ఓవర్ బెర్త్ అన్నమాట. అది రెపంజెన్సీ అండ్ ఓవర్ బెర్త్ ఈ కారణాల ప్రకారంగా దీన్ని మనం ఛాలెంజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కొన్ని జడ్జిమెంట్స్ ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా ఇక్కడ మనం చాలా మీకు ఇదేం కాదు, నా నట్షెల్లో చెప్పేస్తాను. శ్రేయా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2015లో మీ అందరికీ కూడా తెలుసు. ఐటీ యాక్ట్ అనేటువంటిది 66A తరఫున అప్పుడు గతంలో ఎడాపెడ కేసులు పెట్టేస్తున్న కారణంగా అప్పుడు ఇదేంటి ఆన్లైన్ అఫెన్సివ్ పోస్టుల మీద దీనికి చిల్లింగ్ ఎఫెక్ట్ అనేటువంటి కారణంతో దీన్ని కొట్టేసేసారు. 69A ఇదైన తర్వాత అసలు వేగ్ న్యూస్ అంటే ఏంటి, ఫేక్ న్యూస్ అంటే ఏంటి, దీన్ని ఎలా నువ్వు డిఫైన్ చేస్తావు అనే దాని మీద ఇంకొక జడ్జిమెంట్ ఉంది. అదేంటంటే కునాల్ కామ్రా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇది బాంబే హైకోర్టుకు సంబంధించినటువంటి దీంట్లో 2024లో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ను అమలు చేసేటువంటి గైడ్ లైన్స్ లేకుండా ప్రభుత్వం న్యాయాధిపతిగా మారుతా ఉంది. ఇది కరెక్ట్ కాదు అని చెప్పని ఇది చాలా కీలకమైనటువంటి జడ్జిమెంట్. కాబట్టి చూడండి, ప్రభుత్వమే న్యాయాధిపతిగా మారుతుంది, దీనికి ఒక ప్రొసీజర్ అనేటువంటిది లేదు. కాబట్టి రాష్ట్రం ధర్మాధికారి కాదు, ఇది గమనించాలి. ఇది చాలా వ్యాలిడ్ పాయింట్. కాబట్టి ఇది ఇక్కడ రాష్ట్రం ఏది డిసైడ్ చేస్తే అదే కరెక్ట్, అవతల వాళ్ళది తప్పు అనేటువంటిది భారత రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో, స్వేచ్ఛాయుతమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో మేం డిసైడ్ చేస్తాం నువ్వు రైట్ ఆ రాంగ్ అనేటువంటిది కరెక్ట్ కాదు. కాబట్టి రాష్ట్రం అంటే యూనిలాటరీగా ధర్మాధికారి కాదు అనేటువంటిది డిసైడ్ చేసింది. అదే రకంగా అనురాధ భాషిన్ 2020 ఇంటర్నెట్ స్వేచ్ఛ కూడా ఇది చాలా ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది. ఇక్కడ ఈయన చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు, సోషల్ మీడియా అని చాలా వ్యంగ్యంగా చెప్పాడు ఆయన. సోషల్ మీడియా అనేటువంటిది ఒకటి వచ్చింది, ఇది వచ్చిన తర్వాత ఫేక్ న్యూస్ ఎక్కువైపోయింది అని చెప్తున్నారు. కానీ ఇంటర్నెట్ స్వేచ్ఛ కూడా ఆర్టికల్ 19(1)A భాగమే. కాబట్టి దీన్ని విడిగా చూడటానికి వీల్లేదనేది అనురాధ భాషిన్ కేసులో ఇది చాలా కీలకమైనటువంటి కామెంట్. సో ఇక్కడ మెయిన్ స్ట్రీమ్
మీడియా అయితే ఒక రకమని, ఇంటర్నెట్ మీడియా అయితే ఇంకొక రకమని, భారీ స్థాయిలో ఎస్టాబ్లిష్మెంట్ ఉంటే లేకపోతే వాళ్ళకి అనుకూలంగా ఉంటే అదొకటని, సోషల్ మీడియా అనేటువంటి పేరుతో ఉంటే వాళ్ళు అల్పజీవులు కాబట్టి వాళ్ళ మీద ఏమైనా చేయొచ్చు అని అనుకోవడానికి వీల్లేదు. కాబట్టి విమర్శని నిలిపివేయటం అంటే హాస్టైల్ ఆడియన్స్ అనేటువంటి ఎక్స్క్యూజెస్ ఎలాంటి పరిస్థితుల్లో కూడా పనికిరాదు అనేటువంటిది ఒక జడ్జిమెంట్. తర్వాత ఇంకా చాలా కీలకమైనటువంటి పాయింట్ ఇక్కడ రాష్ట్ర చట్టాలు రాజ్యాంగ సమస్యలు అనేటువంటి దీంట్లో కొన్ని పాయింట్స్ ఇమిడి ఉన్నాయి. ఏంటంటే లెజిస్లేటివ్ కాంపిటెన్సీ. ఇక్కడ లెజిస్లేటివ్ కాంపిటెన్సీ ఏంటంటే ఆర్టికల్ 254 ఇంటర్మీడియట్లు డిజిటల్ స్పీచ్ని నియంత్రించడానికి ప్రధానంగా అది కేంద్ర పరిధిలోకి వస్తుంది. అంటే టెలికాం, ఇంటర్నెట్ వీటికి సంబంధించినటువంటి చట్టాలు ఉన్నాయి. సో అది వాళ్ళు చూసుకుంటారు. దాన్ని మీరు సూపర్ సీడ్ చేసేటువంటి విధంగా రాష్ట్రాలు కనుక చట్టాలు చేసేటట్టయితే ఇక్కడ ఒక ఫ్రిక్షన్ అనేటువంటిది, లెజిస్లేటివ్ కాంపిటెన్స్ రిపెండెన్సీ, ఒక ఫ్రిక్షన్ అనేటువంటిది మొదలవుతుంది. కాబట్టి ఇది ఈ ఫెడరల్ డామినెన్స్ అని కూడా అనొచ్చు. ఈ ఫెడరల్ డామినేషన్ ప్రెసిడెన్షియల్ దీని మీద ఫెడరల్ డామినెన్స్ అనేటువంటిది వస్తుంది. ఇది మౌలిక హక్కులకు సంబంధించినటువంటి దీంట్లో ఇది నిలబడదు. కాబట్టి వేగ్నెస్, ఓవర్ బెడ్త్, ఫేక్, మిస్లీడింగ్, యాంటీ ఫెమినిస్ట్, సూపర్ స్టిషన్ ఇలాంటి నిర్వచనాలు కనుక స్పష్టంగా లేకపోయినట్లయితే శ్రేయా సింఘాల్ కేసుకు సంబంధించిన దీని ప్రకారంగా చిల్లింగ్ ఎఫెక్ట్ వల్ల రద్దయ్యే రిస్క్ ఉంటుంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నది ఏంటంటే అఫ్ కోర్స్ అది కేరళ, కర్ణాటకలో కూడా ఆ బిల్లు వాళ్ళు ఏం చేశారంటే మహిళల పట్ల వీళ్ళకి అనలేని గౌరవం ఉంది కదా, మరి చూస్తున్నాంగా మనం. కాబట్టి మహిళల్ని గనక ఏమైనా ఇదయ్యేటట్టయితే దానికి సంబంధించి ఉక్కు పాదం మోపాలనేటువంటి వంకతో దీన్ని తీసుకొస్తున్నారు. బట్ వాళ్ళ ఉద్దేశం ఏంటనేది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ ప్రజానీకానికి అందరికీ కూడా తెలిసింది. కాబట్టి ఆ పాయింట్ లో తీసుకున్నారు. కానీ ఇక్కడ ఈ కేసులో, శ్రేయా సింఘాల్ కేసులో ఇది డిఫైన్ చేసేటువంటి దీంట్లో ఒక సమస్య. తర్వాత కేంద్రంలో ఆల్రెడీ చట్టాలు ఉండగా మళ్ళీ మీరు అదే తరహాలో చట్టాలు చేసుకోవటం అనేటువంటిది అది ఒక ఇబ్బందికరమైనటువంటిది. అంటే ఏంటి, ఇక్కడ ప్రొసీజరల్ సేఫ్ గార్డ్స్ శ్రేయా కేసులో 69A దీనికి సంబంధించి విధి విధానాలు, రివ్యూస్, రాష్ట్ర బిల్లుల్లో గ్యారంటీలు ఇలాంటి వాటన్నిటి మీద కూడా చాలా సమగ్రమైనటువంటి చర్చ జరిగింది. జరిగిన తర్వాత మిస్లీడింగ్ ఆల్రెడీ మనం చెప్పుకున్న BNS 353 అనేటువంటిది తప్పుడు పబ్లిక్ మిస్చీఫ్ కనుక చేసినట్టయితే చట్టాలు ఆల్రెడీ ఉన్నాయి. తర్వాత 152 అనేది ఏంటంటే భారత సార్వభౌమత్వానికి హాని జరిగినట్లయితే దానికి సంబంధించి యాక్షన్ తీసుకునేటువంటి అవసరం కూడా ఉంది. మరి ఇవన్నీ ఉన్నప్పుడు మళ్ళీ రాష్ట్రం కనుక యాక్ట్ చేసుకున్నట్టయితే ఇది క్రిమినలైజ్ ఘర్షణ కిందకు వస్తుంది అని చెప్పని న్యాయం నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. అందుకని ఐటీ యాక్ట్ 2000 సెక్షన్ 16A బ్లాకింగ్ పవర్, అలాగే శ్రేయా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2015 కి సంబంధించినటువంటి రెఫరెన్సెస్ ఇవన్నీ మరి వీళ్ళు రేపు ఈ యాక్ట్ తయారు చేసేటప్పుడు చూస్తున్నారా లేదా, అదేమి లేదు మన దారి మనం చేసుకుంటూ పోదాం తర్వాత సంగతి తర్వాత అనుకుంటే మాత్రం ఖచ్చితంగా న్యాయస్థానాలు వీటికి సంబంధించి యాక్షన్ తీసుకుంటాయి. ఐటీ యాక్ట్ 2000 సెక్షన్ 69 ఏం చెప్తుంది అన్నట్టే బ్లాకింగ్ పవర్ ఆల్రెడీ ఉంది. అందుకని దీన్ని సవరణలు కూడా చేశారు. ఈ యాక్ట్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కి సవరణలు కూడా చేశారు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చేటువంటి చట్టానికి లీగల్ శాంక్టిటీ ఎంతవరకు ఉంటుంది అనేటువంటిదే ఇది. కాబట్టి మళ్ళీ మరొక్కసారి చాలా బ్రీఫ్ గా శ్రేయా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా జడ్జిమెంట్ చెప్తాను. శ్రేయా సింఘాల్ అనేటువంటి ఒక అడ్వకేట్ ఐటీ యాక్ట్ సెక్షన్ 69A అంటే అఫెన్సివ్ మెసేజెస్ ప్రొవిజన్, ఇప్పుడు చెప్పినట్టు ఫేక్ న్యూస్, హేటెడ్ కంటెంట్ ఇలాంటివన్నిటి మీద ఇవన్నీ వీటిని బ్లాక్ చేయాలి, యాక్షన్ తీసుకోవాలనటం ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పిన ఆవిడ సవాల్ చేసింది. చేస్తే అదే కేసులో 69A కూడా పరిశీలించారు. పరిశీలించిన తర్వాత కోర్టు చెప్పింది ఏంటంటే వేగ్ అండ్ ఓవర్ బోర్డ్ ఆర్టికల్ 19(1)A వైలేషన్ దీని ప్రకారంగా సెక్షన్ 69A రద్దు చేయలేం, కానీ వాటికి సంబంధించి కొన్ని విధి విధానాలను గైడ్ లైన్స్ అయితే మేము చెప్తాము అని చెప్పని అప్పుడు ఫ్రేమ్ చేశారు. చేసిన తర్వాత ఆ విధంగా 69A అనేటువంటి దాన్ని ఉంచారు. ఉంచిన తర్వాత తదనంతర కాలంలో చాలా కేసులకు సంబంధించి ఇవన్నీ కూడా అదే దీని కింద వస్తున్నాయి. అయితే అట్ ది సేమ్ టైం మనకి రాజ్యాంగంలో కూడా ఆర్టికల్ 19 సబ్సెక్షన్ 2 కూడా ఉంది. ఆర్టికల్ 19(1)A ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఏ విధంగా అయితే ఉందో ఆర్టికల్ 19 సబ్సెక్షన్ 2 రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి. అందుకని
దానికి సంబంధించి 69A చెప్పింది ఏంటంటే ప్రొసీజరల్ సేఫ్ గార్డ్స్ ఉండటం వల్ల అది ఆర్బిటరీ సెన్సార్షిప్ కాదు అని చెప్పని కోర్టు స్పష్టంగా చెప్పింది. కాబట్టి 69A కాదు 66A అఫెన్సివ్, అనాయిన్, ఇన్కన్వీనియంట్ వంటి అస్పష్టమైనటువంటి పదాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని మేము అంగీకరించడం, రద్దు చేస్తున్నాం అని చెప్పారు. అంటే ఓవరాల్ గా చూసుకుంది ఏంటంటే మా గతంలో ఈ ఐటీ యాక్ట్ కింద ఎడాపెడా కేసులు పెడుతున్నప్పుడు ఆ ఐటీ యాక్ట్ లో ఈ సెక్షన్ రద్దు చేశారు, ఇంకొక సెక్షన్ హోల్డ్ చేసి పెట్టారు. తర్వాత ఆల్రెడీ ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చినటువంటి బిఎన్ఎస్ దీని ప్రకారంగా కూడా సెక్షన్స్ ఉన్నప్పుడు మళ్ళీ మీరు కొత్తగా రాష్ట్రంలో కొత్తగా చట్టాలను తీసుకొచ్చినప్పుడు ఏమవుతుందంటే అది సబ్జెక్ట్ ప్రెజుడిస్ అవుతుంది డెఫినెట్ గా. కాబట్టి మీరు తీసుకొచ్చిన తర్వాత అయినా సరే ఇది కోర్టులో అయితే డెఫినెట్ గా నిలబడేటువంటి అవకాశం అంతగా లేదు అనేటువంటిది న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి మాట. అయినా సరే ఇక్కడ ఇప్పుడు కోర్టులు ఇస్తున్నటువంటి తీర్పులనే వీళ్ళు కేర్ చేయట్లేదు, వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. కాకపోతే ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాపం సిద్ధార్థ్ లాంటి ఒక సీనియర్ మోస్ట్ అడ్వకేట్స్, సిద్ధార్థ లోద్రా లాంటి వాళ్ళ జేబులు అయితే బాగానే నిండుతున్నాయి. బోలునే కేసులు ఇక్కడి నుంచి సుప్రీంకోర్టుకి వెళ్తున్నాయి. ఆ విధంగా మళ్ళీ దీని మీద కొంత న్యాయ పోరాటం చేసేటువంటి సామాజిక సంస్థలు రావచ్చు, ఆర్థిక పరిపుష్టి లేదన్నట్టయితే వాళ్ళు ఇంకో దారి వెతుక్కుంటారు. అదే విధంగా కౌంటర్ పార్టీస్ గా ఇవాళ డి అంటే డి అన్నట్టు ఉన్నటువంటి వైసీపీ కూడా ఖచ్చితంగా కేసుకి దీన్ని సవాల్ చేసే అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ కొసమెరుపుగా ఆసక్తికరమైన అంశం ఏంటంటే నిజానికి ఇది వైసీపీ వాళ్ళకి పెద్ద, ఒకవేళ నిజంగా ఈ చట్టం తెచ్చి నిలబడినా కూడా వైసీపీ వారికి వచ్చిన పెద్ద నష్టం ఏమి లేదు. కానీ మొత్తం ఇబ్బంది అంతా కూడా టీడీపీలో ఎడాపెడా ఐటీడీపీ అనేటువంటి పేరుతో నిత్యం పరమ చెత్తంతా కూడా ఎత్తిపోస్తున్నటువంటి వాళ్ళకే ఇబ్బంది. ప్రభుత్వం మందే కాబట్టి మన మీద కేసులు పెట్టరనుకుంటే పొరపాటు. ఆ సెక్షన్ ఒక చట్టం అనేది వచ్చిన తర్వాత దాన్ని బేస్ చేసుకుని అవసరమైతే పోలీసులు కేసులు తీసుకోకపోయినా కూడా ప్రైవేట్ కేసులు వేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఏం చేద్దాం చూద్దాం. అసలు అటు కర్ణాటకలో ఇది చట్ట రూపం దాలుస్తుందా లేదా, ఆ డ్రాఫ్ట్ తీసుకొని వీళ్ళు పరిశీలిస్తున్నటువంటి దీంట్లో వీళ్ళు ఏం చేస్తారు, దీని మీద కోర్టులు ఏమవుతాయి అనేది అయితే చూద్దాం. మొత్తంగా ఏదేమైనా కూడా ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క గొంతుని నొక్కివేసి బెదిరించి పరిపాలన సాగించాలనుకుంటే ఆ రకంగా ప్రజలు ఎప్పుడు కూడా వీటిని అంగీకరించాలనేది మాత్రం సుస్పష్టం. స్వేచ్ఛ కోసమే కొన్ని సంవత్సరాల పాటు ప్రాణాలు పణంగా పెట్టి బ్రిటిషర్స్ మీద పోరాటం చేసినటువంటి గడ్డ భారతదేశం. సో ఆ స్వేచ్ఛను ఎవరు హరించినా కూడా సహించరు. కాబట్టి చూద్దాం. అదే సమయంలో స్వేచ్ఛ పేరుతో మితిమీరినటువంటి విపరీత పోకడలకు వెళ్ళడం అనే దాన్ని కూడా ఎవరు నాగరికులు కానీ ప్రజాస్వామ్యవాదులు కానీ సహించరు అనేది కూడా వాస్తవం. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.